ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనమందరం మిషనరీ అయిన బేరీ స్మిత్ గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 23వ తేదీన 1837 సంవత్సరంలో శామ్యూయల్ మరియు మిరియం బెర్రీలకు బానిసత్వంలో జన్మించారు అమాండా బేరీ స్మిత్. కాగా శామ్యూయల్ బెర్రీ ఎంతో కష్టపడి తన కుటుంబమునకు స్వేచ్ఛను సంపాదించి పిమ్మట పెన్సిల్వేనియాలో స్థిరపడ్డారు. ఆఫ్రికా జాతికి చెందిన అమెరికా పిల్లలకు సాధారణ పాఠశాలలో సరైన విద్యను పొందడం చాలా కష్టం. కాబట్టి అమాండా ఇంటి యొద్దనే విద్యను అభ్యసించారు. అయినప్పటికీ ఆమె గొప్ప వ్యక్తిత్వం మరియు ఆత్మీయ బలం కలిగిన వారై ఒక గొప్ప వ్యక్తిగా ఎదగగలిగారు. మెథడిస్ట్ ఎపిస్కోపల్ సంఘంలో ఒక ఉజ్జీవ కూడికకు హాజరైనప్పుడు ఆమె ప్రభువైన యేసుక్రీస్తు వారిని తన స్వరక్షకునిగా అంగీకరించి దేవుని సేవకు తనను తాను సమర్పించుకున్నారు. చాలా చిన్న వయసులోనే ఆమె తన 5 పిల్లలలో 4 అనారోగ్యం కారణంగా కోల్పోయారు. ఆ అనుభవాలు ఆమెను నిరాశలోకి త్రోసివేయగా ప్రార్థన మరియు ఉజ్జీవ కూడికల ద్వారా ఆమె ఆదరణను పొందుకున్నారు. 1869వ సంవత్సరంలో తన భర్త మరణించిన తరువాత ఆమె పూర్తిగా సంఘ కార్యకలాపాలలో మునిగిపోయారు. ప్రార్థనే తాను నడిచే జీవిత మార్గముగా మార్చుకున్న ఆమె సువార్త సభలు మరియు క్రైస్తవ సంఘములలో బోధించుటకు తనకు వచ్చిన ఏ అవకాశాన్ని కూడా ఆమె వదులుకోలేదు. శ్రావ్యముగా పాడటం మరియు శక్తివంతంగా ప్రసంగించడం ఆమెకు కలిగి ఉన్న తలాంతులు. అవి ఆమెను ప్రపంచ నలుమూలల అనేక ప్రాంతాలకు దేవుని సేవ చేయుటకు తీసుకుని వెళ్ళాయి. ఆమె ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, భారతదేశం మరియు ఆఫ్రికాలోని వివిధ దేశాలకు ప్రయాణించి పరిశుద్ధ కూడికలను నిర్వహించారు. ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ ఆమె సేవను కొనసాగించి అక్కడి క్రైస్తవ సంఘములతో కలిసి పనిచేశారు. అంతేకాకుండా మద్యపానాన్ని నియంత్రించుటకు మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడి టెంపర్నెస్ సొసైటీలను స్థాపించుటలో తోడ్పాటునందించారు. పిమ్మట 1892వ సంవత్సరంలో అమెరికాకు తిరిగి వచ్చిన అమాండా ఆఫ్రికా జాతికి చెందిన అమెరికా వారి మధ్య దేవుని సేవను కొనసాగించారు. ఒక అంతర్జాతీయ సువార్తకురాలుగా ఎదిగిన